యిర్మీయా గ్రంథము 48వ అధ్యాయము. మోయాబును గూర్చినది. ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నెబోకు శ్రమ, అది పాడైపోవుచున్నది. కిర్యతాయిము పట్టబడినదై అవమానము నొందుచున్నది. ఎత్తైన కోట పడగొట్టబడినదై అవమానము నొందుచున్నది. ఇకను మోయాబునకు ప్రసిద్ధియుండదు. హెష్బోనులో వారు అది ఇకను జనము కాకపోవునట్లు దాని కొట్టివేయుదము రండని చెప్పుకొనుచు దానికి కీడు చేయనుద్దేశించుచున్నారు. మద్మేనా, నీవును ఏమియూ చేయలేకపోతివి. ఖడ్గము నిన్ను తరుముచున్నది. ఆలకించుడి. హొరొనయీము నుండి రోదన ధ్వని వినబడుచున్నది. దోపుడు జరుగుచున్నది. మహాపజయము సంభవించుచున్నది. మోయాబు రాజ్యము లయమైపోయెను. దాని బిడ్డల రోదన ధ్వని వినబడుచున్నది. హొరొనయీము దిగుదలలో పరాజితుల రోదన ధ్వని వినబడుచున్నది. జనులు లూహీతు ఏడ్చుచూ ఎక్కుచున్నారు. పారిపోవుడి, మీ ప్రాణములను దక్కించుకొనిడి. అరణ్యములోని ఆరుహ వృక్షము వలె ఉండుడి. నీవు నీ క్రియలను ఆశ్రయించితివి, నీ నిధులను నమ్ముకొంటివి, నీవునూ పట్టుకొనబడెదవు. కెమోషు దేవత చెరలోనికి పోవును. ఒకడు తప్పకుండా వాని యాజకులను అధిపతులను చెరలోనికి పోవుదురు. యెహోవా సెలవిచ్చినట్లు సంహారకుడు ప్రతి పట్టణము మీదికి వచ్చును. ఏ పట్టణమును తప్పించుకొనజాలదు. లోయ కూడా నశించును. మైదానము పాడైపోవును. మోయాబునకు రెక్కలు పెట్టుడి, అది వేగిరముగా బయలుదేరి పోవలెను. నివాసి ఎవడునూ లేకుండా దాని పట్టణములు పాడగును. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగునుగాక. రక్తము ఓడ్చకుండా ఖడ్గము దూయువాడు శాపగ్రస్తుడగునుగాక. మోయాబు తన బాల్యము నుండి నెమ్మది నొందెను. ఈ కుండలో నుండి ఆ కుండలోనికి కుమ్మరింపబడకుండా అది మట్టి మీద నిలిచెను. అదెన్నడనూ చెరలోనికి పోయినది కాదు. అందుచేత దాని సారము దానిలో నిలిచియున్నది. దాని వాసన ఎప్పటి వలనే నిలుచుచున్నది. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. రాగల దినములలో నేను దాని యొద్దకు కుమ్మరించు వారిని పంపెదను. వారు దాని కుమ్మరించి దాని పాత్రలను వెలితి చేసి వారి జాడీలను పగులగొట్టెదరు. ఇశ్రాయేలు వారు తామాశ్రయించిన బేతేలును బట్టి సిగ్గుపడినట్లు మోయాబీయులను కెమోషును బట్టి సిగ్గుపడుచున్నారు. మేము బలాఢ్యులమనియు యుద్ధశూరులమనియు మీరెట్లు చెప్పుకొందురు? మోయాబు పాడైపోవుచున్నది. శత్రువులు దాని పట్టణములలో చొరబడుచున్నారు. వారి యవ్వనులలో శ్రేష్ఠులు వదకుపోవుచున్నారు. సైన్యములకధిపతియగు యెహోవా అను పేరుగల రాజు సెలవిచ్చిన మాట ఇదే. మోయాబునకు సమూల నాశనము సమీపించుచున్నది. దానికి సంభవించు దుఃఖము త్వరపడి వచ్చుచున్నది. దాని చుట్టూనున్న మీరందరూ దానిని గూర్చి అంగలార్చుడి. దాని కీర్తన గూర్చి వినని వారలారా అంగలార్చుడి. బలమైన రాజదండము, ప్రభావము గల రాజదండము విరిగిపోయినేయని చెప్పుకొనుడి. దేబోనులో ఆసీనురాలై ఇండుదానా, మోయాబును పాడు చేసిన వాడు నీ మీదికి వచ్చుచున్నాడు. నీ కోటలను నశింపజేయుచున్నాడు. నీ గొప్పతనము విడిచి దిగిరమ్ము. ఎండిన దేశములో కూర్చుండుము. అరోయేరు నివాసి, త్రోవలో నిలిచి కనిపెట్టుము. పారిపోవుచున్న వారి యొద్ద విచారించుము. తప్పించుకొని పోవుచున్న వారిని అడుగుము. ఏమి జరిగినదో వారి వలన తెలుసుకొనుము. మోయాబు పడగొట్టబడినదై అవమానము నొందియున్నది. గోల ఎత్తి కేకలు వేయుము. మోయాబు అపజయము నొందెను. అర్నోనులో ఈ సంగతి తెలియజెప్పుడి. మైదానములోని దేశమునకు శిక్ష విధింపబడియున్నది. హోలోనునకును యహసునకును మేఫాతునకును దీబోనుకును నెబోకును బేత్ దిబ్లాతయీమునకును కిర్యతాయిమునకును బేత్గామూలునకును బెత్మెయోనునకును కెరీయోతునకును బొస్రాకును దూరమైనట్టియు సమీపమైనట్టియు మోయాబు దేశ పురములన్నిటికిని శిక్ష విధింపబడియున్నది. మోయాబు శృంగము నరికివేయబడియున్నది. దాని బాహువు విరువబడియున్నది. యెహోవా వాక్కు ఇదే. మోయాబు యెహోవాకు విరోధముగా తన్ను తాను గొప్ప చేసుకొనెను. దాని మత్తిల్ల జేయుడి.
మోయాబు తన పమనములో పొర్లుచున్నది, అది అపహాస్యము నొందును. ఇశ్రాయేలును నీవు అపహాస్యాస్పదముగా ఎంచలేదా? అతడు దొంగలకు జతగాడైనట్టుగా నీవు అతని గూర్చి పలుకున్నప్పుడెల్లా తల ఆడించుచూ వచ్చితివి. మోయాబు నివాసులారా, పట్టణములు విడువుడి, కొండపేటు సందులలో గూడు కట్టుకొను గువ్వల వలె కొండలో కాపురముండుడి. మోయాబీయుల గర్వమును గూర్చి వింటిమి, వారు బహు గర్వపోతులు. వారి అతిశయమును గూర్చియు, గర్వమును గూర్చియు, అహంకారమును గూర్చియు, పొగరును గూర్చియు మాకు సమాచారము వచ్చెను. వారి తామసమును వచించరాని వారి ప్రగల్భములను నాకు తెలిసేయున్నవి. చేయదగని క్రియలు వారు బహుగా చేయుచున్నారు. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి మోయాబు నిమిత్తము నేను అంగలార్చుచున్నాను. మోయాబు అంతటినీ చూచి కేకలు వేయుచున్నాను. వారు కీర్హరెసు జనులు లేకపోయిరని మొరపెట్టుచున్నారు. సిబ్మా ద్రాక్షావల్లి యాజరుని గూర్చిన ఏడ్పును మించునట్లు నేను నిన్ను గూర్చి ఏడ్చుచున్నాను. నీ తీగలు ఈ సముద్రమును దాటి వ్యాపించెను, అవి యాజరు సముద్రము వరకు వ్యాపించెను. నీ వేసవికాల ఫలముల మీదను ద్రాక్షగెలల మీదను పాడుచేయువాడు పడెను. ఫలభరితమైన పొలములో నుండియు మోయాబు దేశములో నుండియు ఆనందమును సంతోషమును తొలగిపోయెను. ద్రాక్ష గానుగులలో ద్రాక్షారసమును లేకుండా చేయుచున్నాను. జనులు సంతోషించుచూ త్రొక్కరు. సంతోషము నిస్సంతోషమాయెను. నిమ్రీములో నీళ్లు సహితము ఎండిపోయెను. హెష్బోను మొదలుకొని ఏలాలే వరకును, యహసు వరకును, సోయరు మొదలుకొని హొరోనయ్యూము వరకును, ఎగ్లాత్ షాలీషా వరకును జనులు కేకలు వేయుచున్నారు. ఉన్నత స్థలమున బలులు అర్పించు వారిని, దేవతలకు ధూపము వేయు వారిని మోయాబులో లేకుండా చేసెను. ఇదే యెహోవా వాక్కు. వారు సంపాదించిన దానిలో శేషించినది నశించిపోయెను. మోయాబును గూర్చి నా గుండె పిల్లన గ్రోవి వలె నాదము చేయుచున్నది. కిర్హరెసు వారిని గూర్చి నా గుండె పిల్లన గ్రోవి వలె వాగుచున్నది. నిశ్చయముగా ప్రతి తల బోడియాయెను, ప్రతి గడ్డము గొరిగింపబడెను. చేతులన్నిటి మీద నరుకులును, నడుముల మీద గోనెపట్టయునున్నవి. మోయాబు ఇంటి పైకప్పులన్నిటి మీదను దాని వీధులలోను అంగలార్పు వినబడుచున్నది. ఒకడు పనికిమాలిన ఘటమును పగులగొట్టునట్లు నేను మోయాబును పగులగొట్టుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. అంగలార్చుడి, మోయాబు సమూల ధ్వంసమాయెను. మోయాబు, నీవు వెనుకకు తిరిగితివే, సిగ్గుపడుము. మోయాబు తన చుట్టూనున్న వారికందరికీ అపహాస్యాస్పదముగాను భయకారణముగాను ఉండును. యెహోవా సెలవిచ్చినదేమనగా, పక్షిరాజు ఎగురునట్లు ఎగిరి అది మోయాబు మీద తన రెక్కలను చాపుచున్నది. కోటలు పడగొట్టబడియున్నవి, దుర్గములు పట్టబడియున్నవి. ఆ దినమున మోయాబు శూరుల హృదయము ప్రసవించు స్త్రీ హృదయము వలె ఉండును. మోయాబు యెహోవా కంటే గొప్పవాడనని అతిశయపడగా అది జనము కాకుండా నిర్మూలమాయెను. మోయాబు నివాసి, భయమును గుంటయు ఉరియు నీ మీదికి వచ్చియున్నవి. ఇదే యెహోవా వాక్కు. భయము తప్పించుకొనుటకై పారిపోవు వారు గుంటలో పడుదురు, గుంటలో నుండి తప్పించుకొనువారు ఉరిలో చిక్కుకొందురు. మోయాబు మీదికి విమర్శ సంవత్సరమును నేను రప్పించుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. దేశ పరిత్యాగులగు వారు బలహీనులై హెష్బోను నీడలో నిలిచియున్నారు. హెష్బోనులో నుండి అగ్నియు, సీహోను మధ్య నుండి జ్వాలలను బయలుదేరి మోయాబు శిరస్సును, సందడి చేయు వారి నడినెత్తిని కాల్చివేయుచున్నవి. మోయాబు, నీకు శ్రమ. కెమోషు జనులు నశించియున్నారు. నీ కుమారులు చెరపట్టబడిరి. చెరపట్టబడిన వారిలో నీ కుమార్తెలున్నారు. అయితే అంత్యదినములలో చెరపట్టబడిన మోయాబు వారిని నేను తిరిగి రప్పించెదను. ఇదే యెహోవా వాక్కు. ఇంతటితో మోయాబును గూర్చిన శిక్షావిధి ముగిసెను.